మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రెండవ ఆరాధనకు కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, అలాగే ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దైవ ప్రియులకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము, దేవుడు మన మధ్యలో ఉంచిన మేలులు ఏమిటి? దేవుడు మన మధ్యలో ఉంచిన మేలులు ఏమిటి అనంటే, దేవుడు మనకు చేసిన మేలు చెప్పడానికి సాధ్యం కాదు. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. అవన్నిటిని వివరించడానికి సమయం కూడా సరిపోదు. కనుక గ్రంథములో రాయబడినటువంటి కొన్ని విషయాలను నేను మీకు క్లుప్తంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య, చాలా జాగ్రత్తగా వినాలి, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నేను వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచెదను. ఏం చేశాడు దేవుడు మనకు మేలంటే, నిత్యము మన మధ్య తన పరిశుద్ధ స్థలమును ఉంచాడు. మన పితరుల కాలంలో గురించి కానీ ఆలోచన చేస్తే, మన పితరులందరూ కూడా ప్రత్యక్షపు గుడారమని, మందసమని, సొలొమోను కట్టించిన దేవాలయమని, ఇక్కడ రకరకాలుగా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాలమందు భూమి మీద ప్రత్యేకమైన స్థలము ఏదేనంటే దేవుని సంఘము. ఈ భూమి మీద ప్రత్యేకమైన స్థలము, పరిశుద్ధ స్థలము ఏదనంటే, ఈ భూమి మీద మనకు కనబడేది ఏందనంటే భూమి మీద ఉన్న దేవుని సంఘము అని చెప్పక తప్పదు. కనుక అక్కడ వాక్యంలో రాయబడింది, పరిశుద్ధమైన స్థలమును నిత్యము ఉంచెదను అన్నాడు. పరిశుద్ధమైన స్థలము నిత్యము నేను ఉంచుతాను అన్నాడు. అని దావీదు కీర్తన గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. 84వ కీర్తన 10వ వచనం, దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. ఎక్కడంట? జాగ్రత్తగా వినాలి. దేవుని మందిర ఆవరణములో అంటే దేవుడు నివాసం చేసే స్థలము ఏది అనంటే, దేవుడు మరి సంఘములో ఉంటాడు, పరలోకములో ఉంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆయన సర్వ అంతర్యామి. కానీ మీ మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచుతానన్నాడు. నా పరిశుద్ధ స్థలమును ఉంచుతానన్నాడు. ఎక్కడంటే దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. ఏంది శ్రేష్టమైనది? దేవుని సంఘము. దేవునితో మనం కలిసి ఆరాధన చేసే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, దాన్నే భూమి మీదనున్న దేవుని సంఘము. ఆ సంఘములో దేవునితో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని సొలొమోను కూడా సామెతల్లో మరొక మాట రాయబడి ఉంది. అదేంటంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అని రాశాడు ఆయన. ఎవరంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొనుచు నా ఉపదేశాన్ని వినువారు ధన్యులు. ఒక ధన్యకరమైన స్థలం ఏది భూమి మీద మనకంటే దేవుని సన్నిధి, దేవుని సంఘము. అనుదినం ఆయనతో మనం సహవాసం చేసే ఒక ప్రత్యేకమైన స్థలము. ఇది శ్రేష్టమైనది. దేవుడు మన మధ్యలో ఉంచినటువంటి మేలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండోది గురించి కానీ మనం ఆలోచన చేస్తే, రెండోది పాత నిబంధన గ్రంథములో మరి హగ్గయి రాసినటువంటి పుస్తకము 2వ అధ్యాయము 5వ వచనం. హగ్గయి 2:5.
మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. ఎక్కడున్నట? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడదు. ఎక్కడుంది దేవుని ఆత్మ? మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఉంచాడు ఆయన? మన మధ్యలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మను దేవుడు మన మధ్యలో ఉంచాడు. మన పితరులందరూ కూడా మందసపు గుడారములు ఆరాధన చేశారు. అక్కడ దేవుని మహిమ ఉన్నది. మరి దేవాలయంలో దేవుని మహిమ ఉన్నది. ఈ కాలమందుకు వచ్చేకాడికి సంఘములో దేవుడు తన మహిమను ఉంచుతానన్నాడు. అంటే ఆ సంఘము పరిశుద్ధమైనటువంటి స్థలముగా, అదే దేవుడు మనం చేసినటువంటి గొప్ప మేలు. అక్కడ నేను మీ మధ్య ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొత్త నిబంధన చట్ట ప్రకారం వచ్చే కాడికి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? సత్యస్వరూపైన ఆత్మ మన దగ్గరకు వచ్చినప్పుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంచుతానని చెప్పాడు కదా. నేను నా ఆత్మని మీ మధ్యలో ఉంచుతానన్నాడు కదా. కొత్త నిబంధనకు వచ్చే కాడికి ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. నా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ పరిశుద్ధాత్మ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మన మధ్యలో దేవుడు చేసినటువంటి మేలులు ఇంకేమైనా ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అధ్యాయంలో, అదే యోహాను సువార్తలో 14:15లో కూడా ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది. 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకుంటాను. ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఆ ఆదరణకర్తే సత్యస్వరూపియగు ఆ ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో హగ్గాయి పుస్తకంలో రాయబడిన మాట, నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతానన్నాడు కదా. కొత్త నిబంధన చట్ట ప్రకారం వచ్చే కాడికి పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంచుతాను. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆ ఆత్మ నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎక్కడికి? సర్వసత్యములోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉంచిన మేలులు ఏంటంటే ఇవే మేలు. గ్రంథ ప్రకారము ఇవే దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలు. ఏంటనంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంచుతానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద పరిశుద్ధమైన స్థలము ఏదనంటే దేవుని సంఘము. రెండవది, దేవుని సంఘములో నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను అని అన్నాడు. ఎక్కడ ఉంచుతామన్నాడు? ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యం ఎలా ఉంచుతాడు దేవుడు? మీ మధ్యలో నా ఆత్మను ఉంచుతాడు. ఇక్కడికి వచ్చే కాడికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఆత్మను ఎలా పంపిస్తామన్నాడు దేవుడు? శరీరధారిగా.
శరీరం ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వాక్కు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషిని దేవుడు వెలిగించాడు. ఎంతకన్నా మేలు మనకేం కావాలి భూమి మీద? దేవుని ఆత్మను ఉంచుతానన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఉండును రాయబడింది కదా యోహానులో. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుని ఎదురును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం 14 వచ్చేటికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. 33.5 సంవత్సరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీర రూపం ధరించుకొని మన మధ్యలో సాధారణమైన ఒక వ్యక్తిగా నడిచి దేవుడిగా ఉండి దేవునితో కూడా ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపం ధరించుకొని, దాసుని యొక్క స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతకన్నా మేలు మనకేం కావాలి? ఇంతకన్నా ఆశీర్వాదం మనకేం కావాలా? నా ఆత్మను ఉంచుతానన్నాడు, పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. ఇక్కడికి వచ్చేకాడికి వాక్కు ద్వారా నేనే మీ దగ్గరికి వస్తున్నానన్నాడు. వాక్య రూపంలో కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యం శరీరం ధరించుకొని ఈ భూమి మీద నివాసము చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ వాక్యము ఎలాంటిదంటే కీర్తన 119:11 రాయబడి ఉంది. దావీదు కీర్తన 119:11 ఆ వాక్యం ఏం చేస్తుందో అక్కడ రాయబడి ఉంది. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో. ఎక్కడ ఉంచుకుంటామని ఆయన వాక్యాన్ని? ఎక్కడి నుండి ఎక్కడికి వస్తా ఉంది వాక్యము? మీ మధ్యలోకి నేను వస్తానని చెప్పాడు ఆత్మరూపంలో. వేదన కర్త నేను పంపిస్తానన్నాడు. వాక్కు ద్వారా వస్తానన్నాడు. ఆ వాక్యం శరీరం ద్వారా వస్తానన్నాడు. ఇప్పుడు ఆ వాక్యమే మన మధ్య కాదు, ఎక్కడికి వచ్చేసిందంట? హృదయములోకి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నీ వాక్యము, ఏ వాక్యము? శరీరాన్ని ధరించుకుని వచ్చేదే వాక్యము. ఆ వాక్యము నా హృదయములలో ఉంచుకొని ఉన్నాను. ఇంతకన్నా మేలు మనకేం కావాలి? దేవుడు చేసినటువంటి మేలులో ఆ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఏం చేస్తున్నా వాక్యము? 50 వచనం రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందని రాయబడింది అక్కడ కింద 50 వచనంలో. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఈ వాక్యము బాధలో నాకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యము, ఈ వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. ఈ వాక్యము సంతోషాన్ని ఇస్తుంది. ఈ వాక్యము ఆనందాన్ని ఇస్తుంది. ఈ వాక్యము సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుంది. ఆ వాక్యమే దేవుని వాక్కు, పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే 105 అన్నది, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యము, ఆ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వెలుగును వెంబడించుకుంటూ వెళ్ళిన వాడు, ఆ వెలుగులో నడిచిన వాడు సురక్షితముగా ఉంటాడు. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వెలుగు నిన్ను నన్ను రక్షించింది. రక్షించిన నీవు ఈ లోకానికి ఒక వెలుగుగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. జ్యోతిగా నిలబెట్టాడు. ప్రకాశించే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. కనుక ఈ భూమి మీద దేవుడు మన మధ్యలో ఉంచిన మేలులు ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యము మన మధ్యలో దేవుడు ఉంచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతో నివాసము చేస్తున్నాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే
పరిశుద్ధుడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మహాదేవుడు ఆయనే, లోకరక్షకుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మీ దేవుడిని యెహోవాను, నేనే మీ మధ్యలోకి వస్తా, సంచరిస్తా. ఎలా వస్తున్నాడు దేవుడు? ఎక్కడ ఒక్కరిలోకి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలోకి నేను వస్తాను అన్నాడు ఆయన. అంటే భూమి మీదకి వచ్చేస్తే పరలోకం లేడా అనుకోవద్దు. ఆయన సర్వంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉన్నవాడు. ఎక్కడ ఒక్కరిలోకి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడికి నేను వస్తానన్నాడు. సంఘంలో కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ వెళ్ళి నాకు మొరపెడితే అక్కడికే నేను వస్తానన్నాడు. ఒకప్పుడు మన పితరులందరూ కూడా యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళు. అయితే ఆయన అంటాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి, అమ్మ ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించువారు ఎక్కడ ఆరాధిస్తారో అక్కడికే ఆయన వస్తానని వాక్యంలో రాయబడి. దేవుడు అనగా ఆత్మ, ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలని. ఎక్కడ ఒకరిలోకి ఇద్దరు ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలోకే నేను వస్తానన్నాడు. ఎలా వస్తానన్నాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ కూడా కమూల్యమైన మాట రాయబడి మనం చూసాం కదా. యోహాను 14:15 ఎలా వస్తానన్నాడు ఆయన? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడు ఉన్నటికై, వేరొక ఎల్లప్పుడు ఉన్నటికై అనే విషయం గుర్తుపెట్టుకోండి. నేనే మీ మధ్యలోకి వస్తానన్నాడు, తర్వాత ఎల్లప్పుడు నేను మీతోనే ఉంటానన్నాడు. ఎలా ఉంటామన్నాడు ఆయన మనతో? సత్య స్వరూపిగా మన మధ్యలో సంచరిస్తాడు. ఇంకెలా ఉంటామని తెలుసా దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాశాడు స్పష్టంగా, దేవుడు మీ మధ్యలో ఉంటానన్నాడు కదా. ఇప్పుడు కిందకు వచ్చేకాడికి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎలా రాయబడింది? అక్కడ 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తరువాత ఇదిగో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేసే నిబంధన ఏదనగా, వారి మనసులో, జాగ్రత్తగా వినాలా, మీ మధ్యలో అన్నాడు, ఇక్కడికి వచ్చేకాడికి వారి మనసులో అనగా మన మనసులలో నా ధర్మ విధులను నేను ఉంచుతాను, వారి హృదయముల మీద వాటి రాయుదును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వకాలం ముందు మోషే ద్వారా రాతి పలకల మీద దేవుడు తన ఆజ్ఞలు, శాసనములు రాసిచ్చాడు. కొత్త నిబంధన చట్ట ప్రకారం వచ్చేకాడికి దేవుడు మీ మనసులో నా విధులను రాస్తానన్నాడు ఆయన. నా ధర్మ విధులు నేను ఉంచదను. మన మనసులో దేవుడు ధర్మ విధులు ఉంచుతానన్నాడు, హృదయముల మీద రాస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మధ్యలో నా ఆత్మను ఉంచుతానన్నాడు కదా. అంత మాత్రమే కాదు, మీ హృదయములలో నా ధర్మ విధులు హృదయములోనే ఉంచుతాను. ఎంతగా దేవుడు మన మధ్య ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తెలుసా? దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు మన మధ్యలో, మన హృదయంలో తన ధర్మ విధులను రాస్తానన్నాడు కదా. హృదయం అనే పలకలో రాసుకోండి. హృదయం అనే పలకలో దేవుని వాక్యం రాసుకున్నప్పుడు అవి నిత్యం మన జ్ఞాపకం చేస్తుంటాయి. ఏవి? దేవుని వాక్యము ఎలా పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాయి. ఎలా ప్రార్థించాలనో, ఎలా దేవుణ్ణి వేడుకోవాలనో, ఎలా దేవుని గణపరచాలనో, ఎలా స్వార్థ ప్రకటించాలనో, ఎలా దేవుడి నామ మహింపరచబడాలనో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తన ధర్మ విధులు మన హృదయంలో రాస్తాడన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంత సమీపంగా వస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి. ఎంత పితరుల కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత సమీపంగా దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 6:18.
మనము జీవము గల దేవుని ఆలయం కాదు, నేను మిమ్మల్ని చేర్చుకుందును అనే మాట కానీ చదవండి. 18. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను 18 నుంచి నేను మరియు నేను మిమ్మల్ని చేర్చు అది చదవాలి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురు. చాలు. ఏం చెప్పాడు దేవుడు? నా మధ్యలో ఉంచుతానన్నాడు కదా, మీ మధ్యలో నా ఆత్మను ఉంచుతానన్నాడు కదా, హృదయం మీద రాసుకున్నాను. అంత మాత్రమే కాదు, నేను మీకు తండ్రినై ఉంటాను. వా, అది చేసిన మేలు మనకు. నేను మీకు తండ్రినై ఉంటాను. తండ్రి స్థానం ఎంత గొప్పదో. ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనం ఎవరము? దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత మేలు చేశారు దేవుడు మనకు భూమి మీద. ఎంత కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు మనకు భూమి మీద అనుగ్రహించాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ కూడా మరొక మాట రాయబడి ఉంది. యోహాను 14:17 వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు, కనుక ఆయనను పొందనేరదు. మీరైతే ఆయన ఎరుగు. అంటే మనమైతే దేవుడు ఎరిగి ఉన్నాము. ఆయన మీతో కూడా, అనగా దేవుడు మనతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును నాకు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మొదటగా తండ్రి స్థానంలోకి వచ్చాడు. నేను మీకు తండ్రినై ఉంటానన్నాడు. ఇంకా పై చూస్తే నేను దేవుడినై ఉంటానన్నాడు, తండ్రినై ఉంటానన్నాడు. ఇక చివరికి నేనే మీ లోపలకు వచ్చేస్తా. ఎక్కడున్నాడు దేవుడు? హృదయములో దేవుడున్నాడు. ఈ హృదయంలో దేవుడు నివాసము చేస్తున్నాడు. దేవుడంటే ఆత్మ. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి మేలులు ఏంటి, లేక దేవుడు మన మధ్యలో ఉంచిన మేలులు ఏంటి అని కానీ ఆలోచన చేస్తే, ఒకటి, పరిశుద్ధమైన స్థలమును మన మధ్యలో దేవుడు ఉంచాడు. పరిశుద్ధమైన స్థలం ఏది? భూమి మీద ఉన్న సంఘము. ఇంకొంచెం వెనక్కి ఆలోచన చేస్తే, ప్రత్యక్ష గుడారంలో నా మహిమను పెడతానన్నాడు దేవుడు. మందసములో దేవుడు మహిమను పెడతానన్నాడు. మరి సొలొమోను కట్టించిన దేవాలయంలో నా మహిమను పెడతానన్నాడు. కొత్త నిబంధన చట్ట ప్రకారం వచ్చే కాడికి మరి దేవుడు నివాసం చేసేటువంటి స్థలం ఏంటంటే భూమి మీద ఉన్న సంఘము. అదే పరిశుద్ధమైన స్థలమును నేను మీ మధ్యలో ఉంచెదను. నెంబర్ 2 ఏంటంటే దేవుణ్ణి ఆత్మ మన మధ్యలో ఉంచుతానన్నాడు. ఒకటి, పరిశుద్ధమైన స్థలాన్ని ఉంచుతానన్నాడు. రెండోది, నా ఆత్మను మీ మధ్యలో నేను ఉంచుతానన్నాడు. మూడోది, దేవుని వాక్యము మన మధ్యలో ఉంచుతానన్నాడు. దేవుని వాక్యము మన మధ్యలో ఉంచుతానన్నాడు. అంత మాత్రమే కాదు, నాలుగోది, దేవుడైన యెహోవా నేనే మీ మధ్యలోకి వచ్చేస్తా. ఆమేన్. నేనే మీ మధ్యలో వస్తాను. ఎలా? నేను మీకు దేవుడిగా ఉంటాను. ఎలా? నేను మీకు తండ్రినై ఉంటాను. ఇంకెలా? నేనే మీ హృదయంలోకి వచ్చేస్తా. ఇంకేం కావాలి మనకు మేలు? దేవుడే మన హృదయంలోకి వస్తానన్నాడు. ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ దేహాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఈ దేహంలో దేవుడు నివాసం చేస్తానన్నాడు. ఈ హృదయం అనేటువంటి ఈ దేవాలయంలో దేవుడు నివాసం చేస్తానన్నాడు. కనుక దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక పైకి చూస్తే దేవునికి యథార్థంగా ఆరాధించువారు కావాలంట. కాబట్టి దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మన హృదయములో. ఇంకెక్కడున్నాడు దేవుడు? పరలోక రాజ్యములో. ఇంకెక్కడున్నాడు? ఎక్కడ ఒక్కరిలోకి ఇద్దరికి భవించి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో, మన హృదయంలో నా ప్రభు నివాసం చేస్తున్నాడు. ఆయన నా ప్రభువుని నిత్యము నా హృదయం ఎదుట ఉంచుకుని ఉన్నానన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రకాలైనటువంటి ఆశీర్వాదాన్ని
దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మీకు అందరికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నటువంటి మీకును, కూర్చున్న మీకందరికను నా దేవుని కృప, దేవుని ఆశీర్వాదములు మీకు తోడై నీడై నడిపించి దీవించునుగాక. అందరకు ప్రభు పేరట షాలోం, సమాధానం మీకు కలుగునుగాక.